హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో అన్ని పోటీ పరీక్షల కొరకు అంటే ఏపీపీఎస్సి, టీపీఎస్సి, గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలా అన్ని స్థాయిల్లోని పోటీ పరీక్షల కొరకు, అలాగే ఇటీవల ఇస్తున్నటువంటి పరీక్షా పత్రాల సరళికి అనుగుణంగా మరి ఇండియన్ పాలిటీని ఎలా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదివితే మన ఇండియన్ పాలిటీ విభాగంలో ఎక్కువ స్కోరును మనం సాధించవచ్చు అన్నటువంటి విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే మిత్రులారా, భారత ప్రభుత్వ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ వారు ఇటీవల ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను బైలింగ్వల్లో అంటే ఇంగ్లీషు తెలుగు రెండు లాంగ్వేజ్ల్లో ఒరిజినల్ డాక్యుమెంట్ను మనకి పబ్లిష్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది మన కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ని మనం అంటే గ్రూప్స్ లెవెల్లో అంటే వివరంగా చదువుకుంటూ అర్థం చేసుకున్నట్లయితే మనం ఏ స్థాయి ఎగ్జామ్స్ రాసినా సరే పాలిటీ విభాగంలో మంచి స్కోరును సాధించడం అయితే గ్యారంటీ ఫ్రెండ్స్. సో మరి ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లోని ప్రవేశికను అంటే ప్రియాంబుల్ని తీసుకొని ఈ ప్రియాంబుల్ను ఉన్నటువంటి ప్రతి లైన్ టు లైన్ ప్రతి పదాన్ని విశ్లేషణాత్మకంగా అర్థవంతంగా చదువుకొని, సో దీంతో పాటుగా అంటే దీనికి అనుసంధానంగా పాలిటీ విభాగంలో ప్రామాణిక పుస్తకంగా తీసుకున్నటువంటి లక్ష్మీకాంత్ గారి ఆబ్జెక్టివ్ బుక్లో అంటే బిట్ బ్యాంక్లోని అదే టాపిక్కి సంబంధించిన అంటే మనం డాక్యుమెంట్లో చూసినట్లు ప్రియాంబుల్ని అక్కడ చదివాం. సో అది చదివిన తర్వాత దానికి సంబంధించిన అంటే ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఇందులో ఈ బుక్లో ఉన్నటువంటి మనం ఎంసిక్యూస్ను మనం చేసినట్లయితే, విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకున్నట్లయితే మనం పాలిటీ విభాగంలో ఎలాంటి ఎగ్జామ్స్ రాసినా, ఏ స్థాయి ఎగ్జామ్స్ రాసినా మంచి మార్క్స్ను స్కోర్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఈ డాక్యుమెంట్ అనేది దాదాపుగా 910 పేజీలు ఉండటం జరిగింది ఫ్రెండ్స్. సో బైలింగ్వల్లో ఉంది. సో అందుకు అనుగుణంగా మన మిత్రులు సలహాలు సూచనల మేరకు మనం కూడా ఈ యొక్క డాక్యుమెంట్ని టాపిక్ బై టాపిక్ అంటే ఒక్కొక్క టాపిక్ విశ్లేషణాత్మకంగా వివరించుకుంటూ దీనికి అనుబంధంగా సో ఇందులో ఒక టాపిక్ మనం డిస్కస్ చేసిన తర్వాత అంటే పీటిక్ అనే టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే, సో దాని తర్వాత ఆ పీటికి సంబంధించిన ఆ ప్రియాంబుల్కి సంబంధించినటువంటి టాపిక్ను మనం లక్ష్మీకాంత్ బిట్ బ్యాంక్లో తీసుకొని దానిలో ఉన్నటువంటి ప్రశ్నలను సమాధానాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తూ మనం వీడియోలు చేసి మీకు అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాలిటీ విభాగంలో మంచి మార్క్స్ సాధించాలంటే ఈ యొక్క వీడియోస్ని మీరు ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. సో దానితో పాటుగా ఈ యొక్క వీడియోని ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో ఈ వీడియోను మీకు ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం అంటే ఈ విధంగా ఒరిజినల్ డాక్యుమెంట్ని డీకోడ్ చేస్తూ లక్ష్మీకాంత్ బుక్ను కూడా మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఇదివరకు మన ఛానల్లో కూడా లక్ష్మీకాంత్ బిట్ బ్యాంక్ని అనాలిసిస్ చేసాం. ఇప్పుడు మొదటి నుంచి ఈ యొక్క టాపిక్తో పాటు అనుసంధానంగా చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇది మీకు ఉపయోగపడకపోయినా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో బాగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు, పాలిటీ విభాగంలో డౌట్ ఉన్న అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుంది. సో దయచేసి మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. దీని ద్వారా ఎక్కువ మందికి ఇది పబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి ఇది చేరే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా మీరు కానీ ఏ స్థాయిలో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా పాలిటీ విభాగంలో మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే తప్పకుండా ఈ వీడియోస్ను మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.